తెలుగు ద్వారా అతి సులువుగా హిందీ నేర్చుకుందాం. ఇతడు ఉదయాన్నే నిద్రలేచాడు. యహ్ ఇతడు సుబే సుబే లేదా సవేరే ఇలా అని చెప్పొచ్చు. సుబే సవేరే ఉట్గయా నిద్రలేచాడు. ఉట్గయా అంటే లేచేశాడు అని అర్థం వస్తుందన్నమాట. ఉఠా లేచాడు, ఉట్గయా లేచేశాడు. ఒకవేళ ఆలస్యంగా లేచాడని చెప్పాలనుకోండి, దేర్సే దేర్సే అంటే ఆలస్యంగా, ఉఠా లేచాడు, దేర్సే ఉఠా ఆలస్యంగా లేచాడు. అదే త్వరగా లేచాడని చెప్పాలనుకోండి, జల్దీ ఉఠా జల్దీ త్వరగా, ఉఠా లేచాడు, జల్దీ ఉఠా త్వరగా లేచాడు. అదే ఇక్కడ ఆవులిస్తూ లేస్తున్నాడు కదా, ఆవులిస్తూ లేచాడు అని చెప్పాలనుకున్నప్పుడు ఆవులించడాన్ని హిందీలో రెండు విధాలుగా చెప్పొచ్చు. ఉబాసీ లేనా అని చెప్పొచ్చు, లేదా జంభాయి లేనా అని కూడా చెప్పొచ్చు అనమాట. ఉబాసీ లేనా అనేది జనరల్గా చాలా ఎక్కువగా యూజ్ చేసేది, జంభాయి లేనా అనేది చాలా ఫార్మల్గా యూజ్ చేస్తారనమాట. ఓకే, ఉబాసీ లేతే హుయే ఉఠా అతను ఆవులిస్తూ లేచాడు. ఉబాసీ లేతే హుయే అంటే ఆవులిస్తూ, ఉఠా లేచాడు. జంబాయి లేతే హుయే ఉఠా ఆవులిస్తూ లేచాడు. మీరు హిందీ మాట్లాడడం నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఎక్కడికి రానవసరం లేకుండా మీ ఇంటి దగ్గర నుంచే చక్కగా మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ఈ మంత్ 27th ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. పైనుంచి నెంబర్స్కి ఇప్పుడే కాంటాక్ట్ చేసి మీ అడ్మిషన్ని కన్ఫర్మ్ చేసుకోండి. థ్యాంక్ యూ.